హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే 4 టైప్స్ ఆఫ్ రసం రెసిపీస్ని చూపించిపోతున్నానండి. అండ్ ఈ వర్షాకాలంలో అయితే అందరూ దగ్గులతో, తుమ్ములతో, జలుబులతో చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా కొంచెం ఉపశమనంగా ఫీల్ అవ్వడానికి కొంచెం ఇలాంటి రసాలు కనుక ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఆ దగ్గులు జలుబుల నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు. సో ఈ రెసిపీ చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ నేను టొమాటో రసం రెసిపీని చూపించబోతున్నానండి. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసి టొమాటోస్కి జస్ట్ ఒక 4 గీతలుగా కట్ చేసేసి లైట్గా ఇలాగా బాయిల్ చేసేసుకోవాలండి వాటర్లో. సో ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఆ టొమాటోస్కి పైన ఉన్న లేయర్ ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మనం మొత్తం కట్ చేయకుండా జస్ట్ దానిపైన జస్ట్ 4 ఘాట్లు లాగా పెట్టుకోవాలండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఈ లేయర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాగా 3 లేయర్స్ తీసేసేసి చక్కగా వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో కానీ బ్లెండర్లో కానీ ఇలా యాడ్ చేసేసి ఇందులో కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసేసి చక్కగా దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి తాలింపు కూడా యాడ్ చేసేసుకొని ఒక మిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 1 కప్పు వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత చక్కగా దీన్ని కలుపుకుంటూ మరగనివ్వాలండి. అండ్ మనకి రసాల్లోకి అండ్ సాంబార్లోకి ఇలాంటి ఐటమ్స్లోకి ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పట్టదు కాబట్టి చాలా కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. సో ఇవి కొంచెం కాగిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని దాంతోపాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ మనకి టొమాటో రసంలో ఏంటంటే పుల్లగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దానిలోనే ఇప్పుడు నేను కొంచెం రసం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు బయట కొన్న రసం పౌడర్ అయినా పర్వాలేదు, లేదంటే ఇంట్లోదైనా కూడా చాలా చక్కగా టేస్ట్ వస్తుంది. అండ్ రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ఇంతకుముందు వీడియోస్లో చేశాయండి. సో మనకి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు ఓల్డ్ వీడియోస్లో. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మరగనిచ్చేసేసి ఒక 2 to 5 minutes పాటు మరగనివ్వాలండి. చక్కగా ఇలా మరిగితే కనుక చూసారా కలర్ అనేది ఎంత చక్కగా వస్తుందో. సో ఇలాగ మరిగిన తర్వాత చక్కగా మనం ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని చక్కగా రైస్లోకైనా తీసేసుకోవచ్చు, లేదంటే వేడిగా సూప్లా కూడా తాగేసేయచ్చండి. మీరు సూప్ లాగా కనుక తాగాలి అనుకుంటే కనుక వీటిని కొంచెం వడగట్టుకొని దానిలో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో ఇంకా రెండవ రసం రెసిపీ వచ్చేసరికి ఏంటంటే మిరియాల రసం అనమాట. సో మిరియాలు మనం రోజు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ అందులోనూ ఈ వర్షాకాలంలో అయితే కొంచెం మిరియాలు, సొంటి, అల్లం అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం దగ్గు జలుబు నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చండి. సో దీనికైతే 1/2 కప్పు కందిపప్పుని ఇలాగ బాయిల్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. అంటే బాగా ఎనుపుకోవాలన్నమాట. సో దాని తర్వాత కొంచెం చింతపండు రసాన్ని చాలా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి. సో అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని దాని వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత చిన్నగా ఇలా స్టోన్ గ్రైండర్లో ఏంటంటే కొంచెం మిరియాలని మనం మిరియాల రసం చేసుకుంటున్నాం కాబట్టి మిరియాలు అనేవి ఎక్కువగా పడతాయండి. సో ఈ మిరియాలు కొంచెం ఘాటు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకున్నాను. సో ఇలాగా మిరియాలు అండ్ అలానే కరివేపాకు, వెల్లుల్లి వీటన్నిటిని కూడా ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పట్టుకున్నాం కదండి పప్పుని. సో అందులో ఏంటంటే ఒక మిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ మనం ఇందులోకి ఇంకొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి చక్కగా పనిచేస్తుంది. అండ్ అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, కరివేపాకు, వెల్లుల్లి దాని మిక్స్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి. సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా దీన్ని బాగా బాయిల్ చేయాలండి. బాగా బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ అలానే కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు చక్కగా మరిగించుకోవాలండి. సో ఇలా మరిగించిన తర్వాత ఇలా బాగా పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. సో ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి చక్కగా తాలింపుని వేసుకోవాలండి. సో తాలింపులో కొంచెం జీలకర్ర, ఆవాలు అలానే మినపప్పు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని వేసుకుంటే కమ్మటి వాసనతో పాటు కమ్మగా ఉంటుందండి. ఈ పెప్పర్ రసం అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ రసాన్ని అయితే అస్సలు వదిలిపెట్టరు. సో పిల్లలకు కూడా చక్కగా నచ్చుతుంది.
సో చూసారు కదండి ఈ మిరియాల రసాన్ని. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసరికి పెసరపప్పు రసం అండి. పెసరపప్పుతో ఈజీగా ఎలాగా రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇలాగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని యాడ్ చేసేసుకున్నాను అండి. ఒకసారి క్లీన్ చేసేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని కూడా బాయిల్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో ఇలాగా బాయిల్ చేసుకున్న తర్వాత చక్కగా మెత్తగా ఎనుపుకోవాలండి ఈ పప్పును కూడా. సో ఇవి వాటర్ని ఇంకిపోవడం వల్ల నేను ఇంకొంచెం వామ్ వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను అండి. మీకు కనుక మరీ గట్టిగా ఉడికిపోతే కనుక మీరు మిక్సర్ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేస్తే కనుక మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. లేదంటే మనం పప్పు గుత్తితో కూడా చక్కగా వెనుపుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఇలాగా మనకి మెత్తగా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. మన క్వాంటిటీని బట్టి ఇంట్లో ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి 1 లేదా ఒక 2 కప్పులని వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని సరిపడా కారాన్ని కూడా అండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా, తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా వీటిని మరగనివ్వాలండి. ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మరిగిపోయాయంటే కనుక చక్కగా ఇందులోకి ఇలా తాలింపును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇలాగా తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలండి. మనం ఇందులోకి చింతపండుని యాడ్ చేయలేదు కాబట్టి చివరిలో మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కొంచెం నిమ్మరసాన్ని కనుక పిండుకున్నామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పుల్లగా అలానే తీయగా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపి పెట్టేసేసుకొని ఇలాగా వేడి అన్నంలో వడియాలతో పాటు తిన్నామంటే ఆహా, ఇంకా అసలు అన్నం మొత్తం కూడా దీంతోనే తినేసేయచ్చండి. ఇంకా ఎటువంటి కూరలు కానీ పచ్చళ్ళు జోగులే పోరనమాట. మొత్తం రసం అంతా ఒక్కళ్ళే లాగిచ్చేస్తారు. సో నచ్చింది కదా. సో మీకు కనుక ఇలాంటి రెసిపీస్ అన్నీ నచ్చుతూ ఉంటే కొంచెం ఒక్క లైక్ చేయండి. అండ్ ఇంకోటి 4వది వచ్చేసరికి ఇప్పుడు కోకోనట్ రసాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ దీనికోసం ముందుగా నేను కందిపప్పుని ఇలాగా నానబెట్టుకొని కందిపప్పులో కొంచెం మెంతుల్ని యాడ్ చేసుకున్నానండి. ఒక 4 నుంచి 5 మెంతుల్ని యాడ్ చేసేసుకొని ఇలాగా బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కంబైన్ చేసుకోవాలన్నమాట పప్పుని. సో మన అన్ని రసాల్లో కూడా ఏంటంటే కొంచెం పప్పుని ఏదైనా సరే ఇలా వెనుపుకొని మెత్తగా పెట్టుకున్నామంటే పలుకులుగా తగలకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా వెనుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొబ్బరి పాలని యాడ్ చేసేసుకోవాలండి. సో ఒక కొబ్బరికాయ మన ఇంట్లో ఉంటే కనుక ఒక సగం కాయ అంటే సగం చిప్పని కొబ్బరి ముక్కల్ని చిన్నగా చేసి మిక్సీలో యాడ్ చేసేసి ఇలాగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిప్పంతా కూడా పక్కన పెట్టేసేసి ఓన్లీ కొబ్బరి పాలని మాత్రమే ఆ పప్పులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఆ కొబ్బరిని మొత్తాన్ని కూడా ఇలా చక్కగా గరిటెతో ఇలా గట్టిగా పిండేసామంటే అందులో ఉన్న నీళ్ళంతా కూడా మనకి సపరేట్ అయిపోతాయండి. అండ్ ఈ కొబ్బరి మీరు పడేయకుండా ఏదైనా స్వీట్స్ కానీ లేదంటే చక్కగా మనం దీన్ని డ్రై చేసేసుకొని కూడా కర్రీస్లో కూడా చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇలాగ కొబ్బరి పాలని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలయపెట్టేసుకోవాలండి. సో ఇలా కలయపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టేసేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి అందులోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒక 2 మిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. సో వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని అండ్ అలానే ఇందులో కొంచెం కరివేపాకును కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలయి పెట్టేసేసుకొని బాగా మరగనివ్వాలండి. సో మనకి ఇది ఎంతవరకు మరగనివ్వాలి అంటే మనకి ఆ కొబ్బరి పాలు అనేది చిన్న తలుపులుగా వస్తాయండి. అంటే కొంచెం మనకి పాలు లైట్గా కనుక విరిగిపోతే ఎలా వస్తాయో అలా కొంచెం చిన్న తలుపులుగా వచ్చే వరకు కూడా మనం బాగా వీటిని కాగపెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా వచ్చే వరకు కాగపెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం పోపును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలయి పెట్టేసేసుకొని ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. సో ఇలా చల్లారిన తర్వాత మనం ఒక 1/2 లెమన్ జ్యూస్ని ఇలాగా పిండుకొని చక్కగా కలిపెట్టుకోవాలండి. సో ఇలాగా కలిపెట్టుకున్న తర్వాత మీరు చక్కగా ఉట్టివి తాగేసినా కూడా టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అలానే రైస్తో పాటు కనుక తింటే చాలా కమ్మగా ఉంటాయి. సో మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.